3 నెలల సంధి సొంత పార్టీ లీడర్ల మీదికి గజ్జగట్టి ఎగిరినంత పని చేస్తుంది కవితక్క. బయటి దేశాలకు పోయి వచ్చుడే ఆల్చం ఇలేకర్లను పిలుచుకుంటుంది, తేపకు బాంబేలుస్తుంది. అట్లా వాళ్ళ నాయనెంబడి అవినీతి అనకొండలు ఉన్నాయని దాపరికం ఏం లేకుండా సీదా ముఖం మీదనే చెప్పేసింది కూడా అక్క. అక్క అన్నన్ని మాటలు మాట్లాడినా బాపు బావ ఇద్దరు అన్నలు ఎవ్వరు సప్పుడు చేయనే లేదు. కానీ ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు సారు ఈ మాట అన్నాడు. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. లండన్ కు పోయిన హరీష్ రావు సారు పట్టణానికి వస్తున్నాను ఎలక కాగానే గాలి మోటార్ల డిపో కాడికి ఎదురుగా పోయి మా విలేకరన్నలు మూతుల కాడ మైకులు పెడితే ఈ మాట అన్నాడు సారు. సందు దొరికినప్పుడల్లా కవితక్క ఆర్బార్ అరుచుకున్న హరీష్ అన్న మాత్రం ఒక్క మాటతో నడిపించిండు పంచాదంతా. మాట మాట్లాడే ముంగట వెనక ముందు ఆలోచన చేసుకుంటే మంచిది అన్నట్టే కూస్తాయిండు. నవ్వుకుంటూనే అనేటి అన్ని అన్నాడు కూడా. ఇటువంటి ఏం పట్టించుకోం, ఆ చెవుతో నింటాం, ఈ చెవుతో వదిలిపెడతాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం. సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. అసలుకి పంచాదంతా ఏడ సురువైందంటే ఇంత మునుపోపాలి అలా బాబుకు ఓ ఉత్తరం రాసి నీ చుట్టూ దయ్యాలున్నాయి ఓ పాలు చూసుకో అని చెప్పిన కాడ అంతటితో నువ్వుకుందంటే అదేం లేదు. అటంక ఇలేకరలను విలువ నంపుకొని ఓ మాజీ మంత్రి సార్లు లిల్లీపుట్ లీడర్ అన్నది. ఈ నడుమనే కాళేశ్వరం కమిషన్ మీద మాజీ మంత్రి హరీష్ రావు సార్కు సంతోష్ రావు సార్కు సూటి పెట్టింది. కాళేశ్వరం కట్ట మీద కట్టలు కమాయించింది. వాళ్ళిద్దరే మా బాబుకేం తెలియదు, మా అన్నకేం తెలియదు అన్నట్టే మాట్లాడింది కూడా. ఈ అన్ని అయితుంటే చూసి ఊరికే మరల పడుతుంది అనుకున్నట్టు కావచ్చు. కుర్దు పెద్దసారే బిడ్డను కారు దింపిండు. అయినా ఇంతవరకు బయటకు వచ్చి ఈ ముచ్చట మీద మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. బాపుతానికి పోయి ఎదురుగా కూర్చొని ముచ్చటంతా పూసగుచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే బయటికి అనలేరు, బాపుతో చెప్పలేరు. ఇది ఇటు గాలి మోటార్ల డిపోకించి ఇంటికి పోయి జలంతసేపు నిమ్మలవాడి మళ్ళా సీదా పెద్దసార్లు కలిసేందుకు ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కు పోయిండు హరీష్ అన్న. పక్క పొంటికి ఇంతమంది కార్పార్టీ లీడర్లు చూస్తున్నారు. అందరిని కూర్చోబెట్టుకుని మాట్లాడిండు కూడా పెద్దసారు. మరి చూడాలే హరీష్ రావు సార్ మాట్లాడిన మాటల మీద మళ్ళీ కవితక్క ఏమన్నా మాట్లాడుతుందో లేదో అనేటిదిగా.